ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నడవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన మొత్తం నాగార్జున సాగర్ అధీనంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్ గా మనకు వచ్చే ఇప్పటికైనా 102 టీఎంసీలు మనకు అది ఉన్న వాటిలో మనకు మాత్రమే రావాలి కాబట్టి దానికోసం కొట్లాడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైద్య రంగం పరిస్థితి అయితే చాలా అధ్వానం అధ్యక్ష. అంతకుముందు అయితే మీరు ఎంఎంఆర్ తీసుకోండి, అదేవిధంగా ఐఎంఆర్ తీసుకోండి. 2014 కంటే ముందు ఐఎంఆర్ ఎంత ఉంది, ఎంఎంఆర్ ఎంత చూడండి. ఒక విశ్వాసం పెరిగింది. ఎన్ని అధ్యక్ష అధ్యక్ష నేను వేరే మాట్లాడతలేను అధ్యక్ష, మనకు ఉపయోగపడేది తప్ప వేరే మాట్లాడదు. వారు ఎట్లయినా స్టేషన్ కనుపూడి పోతుంది కాబట్టి వరంగల్ జిల్లాలో ఉండే మొత్తం కూడా వరంగల్ జిల్లానే కాదు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి కొత్తగూడెం అదే భద్రాచలం వరకు ఉండే సర్వ్ చేసే ఎంజీఎం పరిస్థితి ఏ విధంగా మీరు ఉండి దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. అదేవిధంగా మా జనగామలో ఇవాళ హాస్పిటల్ పోతే అధ్యక్ష సిటీ స్కాన్ లేదు. నేను ఇక్కడనే మంత్రి గారికి లెటర్ ఇచ్చిన, వారికి ఇచ్చిన, ఇంతవరకు దాని గురించి సిటీ స్కాన్ లేదు. ఒక సిటీ స్కాన్ కోసం నిన్న ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి 300 కిలోమీటర్లు పోయింది. ఇవాళ చిన్న సర్జరీ చేయడానికి చిన్న సెక్షన్ చేయడానికి కూడా ఏమైనా కావాలంటే బయటికి రాస్తున్నారు, మందుల కోసం బయటికి రాస్తున్నారు. దయచేసి అధ్యక్ష మీ ద్వారా నేనేమి తప్పు పట్టట్లేదు. ఇవాళ పేద ప్రజలకు అందాల్సిన వైద్యం అనేది ప్రభుత్వాన్ని అందుతుంది. వాళ్ళు జబ్బు వచ్చినట్లయితే 2-3 సంవత్సరాలు వాళ్ళు పట్టిన కష్టం అంతా కూడా పోతుంది. వాడు దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ వైద్య శాఖ మీద సరైన శ్రద్ధ లేకుండా మందులకు పైసలు ఇవ్వట్లేదు, ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, పాడైన